హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ ఒకే గుంట ఒకే దేవుడు. కథ రచయిత శ్రీ కోలార్ కృష్ణ అయ్యర్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ఒక మండు వేసవి కాలంలో బాటసారి ఒకడు సిల్లంగేరి గ్రామంలోని ఒక వీధి నుంచి పోతున్నాడు. అతడికి బాగా దాహంగా ఉండటంతో ఒక ఇంటి ముందు నిలబడి మంచినీరు ఇవ్వమని గట్టిగా కేకవేశాడు. ఆ సమయంలో ఇంటి యజమాని తలుపులు మూసి లోపల పూజలో ఉన్నాడు. ఆయన ఆ కేక విని, కొంచెం ఆగండి, నేను పూజలో ఉన్నాను, అరుగుపైన కూర్చోండి, పూజ ముగిసిన వెంటనే మంచినీరు ఇస్తానన్నాడు. బాటసారి అరుగుపైన కూర్చున్న కొంతసేపటికి లోపల నుంచి హారతి గంట వినిపించింది. పూజ ముగిసిపోయిందని బాటసారి సంతోషించాడు. అయితే నిమిషాలు గడుస్తున్నా ఎవరూ తలుపు తెరుచుకుని బయటికి రాలేదు. తన సంగతి మర్చిపోయారనుకుని బాటసారి మళ్ళీ మంచినీళ్ళ కోసం కేకవేశాడు. ఇప్పుడే గణపతి పూజ ముగిసింది, మిగతా దేవుళ్ళ పూజ మొదలు పెట్టాను, కొంచెం సేపు ఆగండి అంటూ లోపల నుంచి జవాబు వచ్చింది. తరువాత చాలాసేపటి వరకు లోపల నుంచి ఎటువంటి శబ్దమూ రాలేదు. ఆ పిమ్మట గణగణమని హారతి గంట వినిపించింది. బాటసారి కొద్దిసేపు ఆగి మంచినీళ్ళ కోసం మళ్ళీ కేకవేశాడు. ఇప్పుడే నవగ్రహ పూజ ముగిసింది, మిగతా దేవుళ్ళ పూజ పూర్తి చేసి నీళ్లు తెస్తాను, కాస్త ఓపిక పట్టండి అని లోపల నుంచి జవాబు వచ్చింది. తర్వాత కొంతసేపటికి హారతి గంట మోగింది. కొద్దిసేపు ఆగి బాటసారి మళ్ళీ మంచినీళ్ళ కోసం కేకవేశాడు. ఇప్పుడే వెంకటేశ్వర స్వామి పూజ అయ్యింది, మిగతా దేవుళ్ళ పూజ ముగియగానే మంచినీళ్ళు తెస్తాను, కాస్త ఆగండి అని జవాబు వచ్చింది. ఈ విధంగా ప్రతిసారి ఒక్కొక్క దేవుడి పూజ ముగిసిందని చెబుతూ మిగతా దేవుళ్ళ పూజ కూడా అయ్యాక మంచినీళ్ళు తెస్తానని ఇంటి యజమాని నుంచి జవాబు రాసాగింది. బాటసారికి దాహంతో గొంతు ఎండిపోతోంది. అతడు ఏం చేసేందుకు తోచక అక్కడ కనిపించిన పొలుగొకటి తీసుకుని గంట మోగినప్పుడల్లా అరుగుకు దిగువన వీధి పక్కగా ఒక్కొక్క గుంట తవ్వసాగాడు. మరికొంతసేపటికి పూజ ముగించుకుని ఇంటి యజమాని మంచినీటితో బయటకొచ్చాడు. ఆయనకు బాటసారి తీసిన గుంటలు కనిపించగానే ఆశ్చర్యపోతూ అతడి కేసి చూశాడు. బాటసారి ఏమాత్రం తొనకుండా, అయ్యా, మీ అరుగు మీద కూర్చున్న నాకు ఏమీ తోచక కాలక్షేపం కోసం మీరు హారతి గంట వాయించినప్పుడల్లా ఒక్కో గుంట తవ్వాను, ఏమీ అనుకోకుండా అన్నాడు. అది విని ఇంటి యజమాని చాలా కోపంగా, నీకేమైనా మతి చెల్లించిందా? అందంగా ఉన్న అరుగు దిగువన అన్ని గుంటలు తవ్వేశావు. నీకు అలా ఏమీ తోచకపోతే ఆ తవ్వేదేదో ఒకే చోట తవ్వి ఉంటే ఒక చిన్న బావి తయారై నీ దాహం తీరేది కదా అన్నాడు. ఈసారి బాటసారికి చాలా కోపం వచ్చింది. అతడి ఇంటి యజమానితో, మీరు అన్నది నిజమే, మీరు అనేక మంది దేవుళ్లకు బదులు ఒకే దేవుడికి అంతసేపు పూజ చేసి ఉంటే ఆ దేవుడు తప్పక సాక్షాత్కరించి ఉండేవాడని మంచినీళ్ళు తాగి అక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.